లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. హాయ్ ఫ్రెండ్స్, నిన్న జగన్ గారు మీటింగ్లో కౌంటర్ అనేది ఇచ్చాడు. ఆ కౌంటర్ ఎలా ఉందంటే నా సామిరంగా, అంటే ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి, సైకిల్ ఎప్పుడు ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింకులోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. వా 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 ఈ స్క్రిప్ట్ ఎవడు రాసిచ్చాడో కానీ వారే వా పీక్స్ లెవెల్లో ఉంది. ఇక్కడ ఇష్యూ ఏమంటే, పాపం టీడీపీ జనసేన వారికి దీనికి కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళకి దొరకట్లేదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు జగన్ గారు ఏం చెప్పారు, ఇంకా చొక్కా మడత పెట్టాల్సిన సమయం వచ్చింది మిత్రమా అని అన్నారు. దానికి లోకేష్ గారు ఏం చేశారు, మీటింగ్లో ఏదో వీళ్ళు చొక్కా మడత పెడితే ఆయన కుర్చీ మడత పెట్టుకున్నాడు, అంటే చైరు. దానికి కౌంటర్లు ఎలా వచ్చాయంటే, మహేష్ బాబు సినిమా ఉంది కదా నా గుంటూరు కారం, దానిలో కుర్చీ మడత పెట్టి కుర్చీ మడత, అది ఐటమ్ సాంగ్, అదేనా మంచి పాట అన్నా అయితే అదో యూజ్ చేసుకోవచ్చు. దానికి లోకేష్ గారికి ఎవరిచ్చారగా నా స్క్రిప్టు, నా సామిరంగా మామూలుగా పిచ్చ కామెడీ. అది పాత సామాన్లే అట్లుంది. అది ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే ఒక మాట అంటే దాని కౌంటర్ ఎలా వేయాలి, దిమ్మ తిరిగేట్టుగా వాడు సమాధానం అనేది మళ్ళీ చెప్పకూడదు, నోరు మూసుకొని ఉండాలి, అట్లా ఉండాలి సమాధానం. వీళ్ళకి నిజంగా ఈ టీడీపీ జనసేన వాళ్ళకి స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు కౌంటర్లో వేసే వాళ్ళకి సరిగ్గా దొరకట్లేదు అనుకుంటా వాళ్ళకి. సరే, నా సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను ఆయనకి నా సలహా నేనేమిస్తున్నానంటే, ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింకులోనే ఉండాలి అన్నారు. ఓకే, ఆయన ఉద్దేశ ప్రకారం ఆయన చెప్పింది కరెక్టే. ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉంటుంది, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింకులోనే ఉంటుంది, బాగానే ఉంది. కానీ దీని కౌంటర్ ఎలా వేయాలనేది ఇప్పుడు నేను చెప్తున్నా చూడు. ఇది నాకు తెలిసి ఇది యూస్ అయితే మీరు షేర్ చేసుకోండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇట్లా టీడీపీ వాళ్ళకి ఇది అవసరమైతే వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి మేమంతే చిన్న వాళ్ళము, మా వీడియో వాళ్ళకి చేరుతుందో లేదో కూడా తెలియదు, కనీసం చూస్తారో కూడా తెలియదు. నేను చెప్పేది ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, 100% యూస్ఫుల్ అవుతుంది. దీనికి కౌంటర్గా ఇస్తే కన్నా వైసీపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పలేరు. వాళ్ళు ఎంత హైలీ టాలెంటెడ్ పీపుల్స్ కూడా చెప్పలేరు అనమాట. సరే చెప్తున్నాను వినండి. ఆయన అన్నింది ఏంటి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, కరెక్ట్, ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది. కానీ ఫ్యాన్ పని చేయాలంటే ఏం కావాలి, కరెంట్ ఉండాలి. ఇప్పుడు కరెంట్ లేదే ఫ్యాన్ తిరుగుతుందా, నో యూస్ కదా. అంటే జగన్ గారు డబ్బులు ఇస్తేనే జనాల్లో ఓట్లు వేస్తారు, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయరు కదా, అంతే కదా. పవర్ ఉంటేనే ఫ్యాన్కి విలువ ఉంటుంది, పవర్ లేకపోతే ఫ్యాన్కి విలువ ఉండదు, వేస్ట్, అది దేనికి పనికిరాదు అసలు కనీసము. అదే కమింగ్ టు ద జనసేన గ్లాస్కి నేను వస్తున్నా. గ్లాస్కి పవర్ ఉండాల్సిన అవసరం లే. చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లోడు పాలు తాగాలన్నా గ్లాస్ ఉండాలి, మందు తాగేవాడు అలవాటు ఉన్నవాడు కూడా గ్లాస్ కావాలి, మాకు దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలంటే గ్లాస్ కావాలి, తలనొప్పి టీ తాగాలన్నా గ్లాస్ కావాలి, పాలు తాగాలన్నా గ్లాస్ కావాలి, మందు తాగాలన్నా గ్లాస్ కావాలి, మంచి నీళ్ళు తాగాలన్నా గ్లాస్ కావాలి. నువ్వు ఎక్కడికి పోయినా కానీ గ్లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిది. ఇంకా సైకిల్కి వస్తావా, సైకిల్ అనేది ఏం చేస్తుంది, ఇంటి బయట ఉంటుంది అని అన్నావు, బాగానే ఉంది. సైకిల్ అనేది కష్టమే, కానీ సైకిల్ ద్వారా మనం వెళితే ప్రపంచమంతా చుట్టుకొని వస్తుంది. ఇది సైకిల్లో వెళ్తే మనకు పెట్రోల్ కూడా అవసరం లేదు. కష్టపడి పని చేయాలి, కష్టపడి డబ్బులు సంపాదించాలన్నది సైకిల్ ఒక లక్ష్యం. ఇప్పుడు బండి కూడా అంటే పెట్రోల్ వేస్తేనే బండి నడుస్తుంది, లేదంటే నడవదు కదా. అది సైకిల్ అట్లా కాదు, నువ్వు కష్టపడు, కష్టపడు, శ్రమ అనేది దేవుడు చూసుకుంటాడు, అంతే కదా. కష్టం అనేది నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించుకో, తప్పులేదు. అంతేకాదు వృధాగా వచ్చిన డబ్బులతో నువ్వు తాగి తందనాలు పడుకున్నా అంటే అది కుదరదు. అది ఫ్యాన్ అంటే ఎందుకు, చల్లగా ఫ్యాన్ వేసుకొని డబ్బులు ఇస్తాను, నువ్వు చల్లగా ఫ్యాన్ వేసుకొని ఇంట్లో కూర్చోనైనా సోమరిపోతం చేస్తున్నట్ల. ఇది సోమరిపోతే కాదు కదా, అంతే కదా.
నీకు డబ్బులు, నువ్వు సైకిల్ ఎక్కావనుకో కష్టపడతావు కాబట్టి నీకు డబ్బులు వస్తుంది. అదే ఫ్యాన్ కింద కూర్చున్నావు అంటే ఏం చేస్తావు? నువ్వు కష్టపడవు, హ్యాపీగా ఫ్యాన్ వేసుకుని నీకు డబ్బులు ఇస్తున్నాడు, నువ్వు కూర్చొని సోమరిపోతావు అయిపోతావు అంతే, నువ్వేం పని చేయవు కదా, అంతే కదా. ఏమో నా సలహా, ఒకవేళ బాగుంటే జనసేన వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎందుకంటే ఈ వర్డ్ అనేది వాళ్ళు మీటింగ్స్లో జగన్ గారికి కౌంటర్ అటాక్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే కౌంటర్లు ఎట్లున్నాయంటే కామెడీగా ఉన్నాయి. బ్రహ్మానందం కంటే ఇంకా ఎక్కువ కామెడీ అయిపోతుంది ఇప్పుడు పాలిటిక్స్లో. సో నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్, ఎవరైనా మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే జనసేన వారికి టీడీపీ వారికి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేసి నేను చెప్పిన ఆ ట్రిక్ అనేది వాళ్ళకి చెప్పండి. లేదు మీరు కామెంట్ రూపంలో చెప్పినా కానీ వాళ్ళు ఒకవేళ ఆ వీడియో చూసిన వాళ్ళు యూజ్ చేస్తే ఆ కామెంట్ అనేది జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి స్క్రిప్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి అందులో ఈ పాయింట్ యాడ్ చేస్తారు. కరెక్టే బా, ఫ్యాన్ నువ్వు ఇంట్లోనే ఉండాలన్నా నువ్వు ఇంట్లోనే ఉండు. ఎందుకంటే నువ్వు ఫ్యాన్ పనిచేయాలంటే పవర్ ఉండాలి బా, పవర్ లేదా నువ్వు ఫ్యాన్ పనిచేయదు కదా. అదే సైకిల్ కానీ గ్లాస్ కానీ బయట ఉంటుంది, తిరుగుతుంది, ప్రజల్లోకి ఉంటుంది, కానీ నీది లోపల మాత్రమే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఈ పాయింట్ బాగా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నచ్చితే కన్నా ఇది వాళ్ళకి షేర్ చేసి లేదంటే కామెంట్ అన్నా చేయండి, లేదంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది. చాలా మందికి లైక్ చేయకుండా మీరు ఊరికే జస్ట్ వాచ్ చేసి వదిలేస్తే కానీ రీచ్ అవ్వదు. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జనసేన ఫ్యాన్స్ కానీ వీళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈ పాయింట్ చూసుకొని ఈ పాయింట్ వాళ్ళ స్క్రిప్ట్లో యాడ్ చేసుకొని వాళ్ళు పార్టీ మీటింగ్స్లో స్పీచ్ ఇచ్చేటప్పుడు యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. కాకపోతే ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.